నా బాల్య స్నేహితుడు అని నెత్తిన పెట్టుకుని ఊరెగుతారు కదా. ఆయన్ని ఒక్క మాటైనా దేని గురించి మీతో చెప్పలా? తెల్లనివన్నీ పాలు అనుకునే అమాయకపు చక్రవర్తి కదా మీరు. అందుకే మాటలతో మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అక్షయ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి అన్ని కష్టాలే పడుతూ ఉందండి. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉందా లేదా అని ఒక అమ్మగా నేను తెలుసుకోవడం ఎంతసేపండి? ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను సత్యం ఇంటికెళ్ళి ఈ విషయం గురించి వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదని తెలిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాగేనండి, వచ్చి నన్నేమైనా చేయండి, నేను అడ్డు చెప్పను కూడా. కానీ నా కూతురు అక్కడ సంతోషంగా ఉండాలి అంతే. నేను అక్షయ్ని దండించినా బాధ పెట్టినా దాని బాగు కోసమేనండి. తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి నా కూతురు ఆ ఇంట్లో బాధలు పడుతుంది అని తెలిసి అయ్యో తట్టుకోలేకపోతున్నానండి. ఆపిక, ముసల కన్నీరు కార్చక రత్నవల్లి, ఇప్పుడు కూడా నువ్వు చెప్పేది నేను నమ్మట్లేదు. అవునా? అయితే వదిలేయండి, నేనే చూసుకుంటాను. ఏయ్, ఆగమని చెప్తున్నానా? నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పాను కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? వెళ్ళొచ్చి చెప్తాను నీ సంగతి. మావి గారు, ఇంట్లో సరుకులు ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేశాము. నేను శ్రావణి షాప్కెళ్ళి తీసుకొస్తాం మావి గారు. పర్లేదమ్మా, మీకు శ్రమ ఎందుకు, నేను వెళ్ళొస్తాను కదా. ఇలా ఇవ్వమ్మా. పర్లేదు మావయ్య, నేను శ్రావణి వెళ్తాం. అవును నాన్నా, పొయ్యి మీద కుక్కర్లో పప్పు పెట్టాను. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేయండి. నేను రాగానే మీకిష్టమైన సాంబార్ పెడతాను.